హాయ్ హలో వెల్కమ్ టు బీజగన్ వ్లాగ్స్. నేను వచ్చేసి ఇప్పుడు సోలార్ ప్యానల్ ఫిట్టింగ్ అయితే వెళ్తున్నా. మా ట్రాయ్లో అయితే సామాన్ అయితే ఎక్కించుకున్నాం. సోలార్ సంబంధించిన ప్యానల్స్ అయితే పైపులు సామాన్లు అయితే మొత్తం ట్రాయ్లో ఎక్కించేసినాం. సోలార్ ప్యానల్ ఫిట్టింగ్ చేయడానికి అయితే బయలుదేరుతున్నాం. మేమైతే మొత్తానికైతే లొకేషన్కి అయితే వచ్చేసాం. మా వాళ్ళు మొత్తం సామాన్లు అయితే కింద పెట్టేస్తున్నారు. మొత్తం కింద నుంచి అయితే మొత్తం పైకి అయితే తీసుకురావాలి. సోలార్ ప్యానల్స్ అయితే మొత్తం చాలా కష్టం ఉంటుంది సోలార్ ప్యానల్ తీసుకురావడానికి అయితే. మా వాళ్ళు అయితే ఒక్కొక్క సామాన్ అయితే కింద పెట్టేస్తున్నారు. మా వాళ్ళు అయితే ఒక్కొక్క సామాన్ అయితే కింద పెట్టేశారు. మొత్తం పైపులు సామాన్లు అయితే మొత్తం మెల్లమెల్లంగా అయితే పెట్టేస్తున్నారు సామాన్లు కింద. మావాడైతే సోలార్ ప్యానల్స్ కట్టిన తడ అయితే తిప్పేసిండు. తీసుకువెళ్ళాలి ప్యానల్స్ అయితే. మా వాళ్ళు అయితే ఒక్కొక్క ప్యానల్ తీసుకొచ్చి కింద పెట్టేసిండు. ఇక్కడ నుంచి మేము పైకి అయితే తీసుకువెళ్ళాలి సోలార్ ప్యానల్స్ మాత్రం. మొత్తం సోలార్ ప్యానల్స్ వచ్చేసి 6 ప్యానల్స్ అయితే కింద పెట్టేశారు మా వాళ్ళు. మొత్తం ప్యానల్స్ అయితే మొత్తం పైకి అయితే తీసుకువెళ్తాం. సోలార్ ప్యానల్స్ సెటప్ అయితే చేసేసాం. చుట్టూ ఇలా అయితే సెటప్ చేస్తాం. మొత్తం స్టాండ్లు పెట్టేసి మేము సెట్టింగ్ అయితే చేసేస్తాం. ఇది కంపల్సరీ సపోర్టింగ్ పట్టి అయితే కంపల్సరీ ఫిట్టింగ్ చేయాలి. మొత్తం అయితే సెటప్ అయితే చేసేసాం. సోలార్ ప్యానల్ ఫిట్టింగ్ చేయడానికి అయితే మొత్తం సెట్టింగ్ అయితే ఇలా చేస్తాం మేమైతే. వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తానికైతే మేమైతే సోలార్ ప్యానల్ ఫిట్టింగ్ చేయడానికి అయితే సెటప్ అయితే ఇలా చేస్తాం. మొత్తానికైతే సోలార్ ఫిట్టింగ్ చేయడానికి అయితే సెటప్ అయితే వేసేసాం. ఒక్కొక్కటి హోల్ చేసి డ్రిల్లింగ్ చేసి ఫిట్టింగ్ అయితే చేసేస్తాం. సోలార్ ప్యానల్స్ అయితే ఫిట్టింగ్ చేసాం. ఫుల్ వర్షం వచ్చింది. మా వాళ్ళు అయితే కేబుల్ టై అయితే పెట్టేస్తున్నారు వైర్లు పడిపోకుండా. ఈరోజు అయితే ఫుల్ వర్షం వచ్చింది. అందరం అయితే తడిచినాం. మేము పని అయితే కంప్లీట్ చేయాలిగా. ఎంత వర్షం వచ్చినా మా వర్క్ అయితే మేము కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క పైప్ లైన్ అయితే పెట్టేసి వైర్లు అయితే వేసుకుంటా ఒక్కొక్కటి నేనైతే రావాలి. పైప్ లైన్ మొత్తం ఇగో చూస్తున్నారుగా. మొత్తం పైప్ లైన్ అయితే వేసుకుంటా వైర్ అయితే మొత్తం గుంజుకుంటా రావాలి. వైర్ మొత్తం సోలార్కు సంబంధించిన బోర్డ్స్ అయితే ఇవే 3 బోర్డులు అయితే ఫిట్ చేస్తాం. ఇవైతే బోర్డులు కంపల్సరీ ఫిట్టింగ్ చేయాలి. ఇక్కడ నుంచే పైపులు కొట్టేసా భీమ్ నుంచి మొత్తం పైకి వెళ్తాయి. కనెక్షన్ మొత్తం వైరింగ్ మొత్తం చూస్తున్నారు కదా. ఇవే 3 బోర్డులు సోలార్కు సంబంధించిన 3 బోర్డులు ఫిట్టింగ్ అయితే కంపల్సరీ చేయాలి. చూస్తున్నారుగా. ఎర్తింగ్ అయితే కంప్లీట్ చేసాం. మొత్తం పైప్ లైన్ కొట్టేసి ఎర్తింగ్ కనెక్షన్ అయితే ఇచ్చాం. కంపల్సరీ మాత్రం ఎర్తింగ్ అయితే కనెక్షన్ ఇవ్వాలి. చూస్తున్నారుగా. ఎర్తింగ్ అయితే ఇలా కంప్లీట్ చేసాం. మొత్తం పైప్ లైన్ అయితే కొట్టేసాం. పైకి మొత్తం పైప్ లైన్ అయితే పోతుంది ఎర్తింగ్ కనెక్షన్ కు. కంపల్సరీ ఎర్తింగ్ మాత్రం కంప్లీట్ చేయాలి. పైకి అయితే వెళ్తుంది కనెక్షన్. చూస్తున్నారు. ఎర్తింగ్ మేము పౌడర్ వేసి మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసాం. సోలార్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఎర్తింగ్ అయితే వేయాలి. మేమైతే ఎర్తింగ్ అయితే వేసేసాం. కంపల్సరీ ఎర్తింగ్ అయితే వేయాలి. ఎర్తింగ్ అయితే కంపల్సరీ కనెక్షన్ అయితే ఇవ్వాలి. మొత్తం పైప్ లైన్ అయితే కొట్టేసా. పీవీసీ క్లాంప్ తో పైప్ లైన్ అయితే మొత్తం వైర్ గుంజేసి పైప్ లైన్ అయితే మొత్తం ఒక్కొక్కటి కొట్టుకుంటా పీవీసీ క్లాంప్ వచ్చేసిన. మొత్తం పైపులు అయితే వేసేస్తున్నా. మొత్తం పైపులు అయితే ఒక్కొక్కటి వేసేసి పీవీసీ క్లాంప్ తో కొట్టేసి పైప్ లైన్ మొత్తం కింది దాకా అయితే కనెక్షన్ అయితే వెళ్ళాలి కదా. పీవీసీ క్లాంప్ తో మొత్తం ఒక్కొక్కటి పైపులు కొట్టేసి ఒక్కొక్కటి కొట్టుకుంటూ వెళ్తున్నా. అయితే కనెక్షన్ అయితే వెళ్ళింది. మొత్తం ఎర్తింగ్ పైప్ లైన్ కనెక్షన్ అయితే కొట్టేసి కింది దాకా అయితే కనెక్షన్ పెట్టేసిన. మొత్తానికైతే సోలార్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ప్యానల్స్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయినాయి. మా అయితే మొత్తానికైతే సోలార్ ఫిట్టింగ్ అయిపోయింది. మా వాళ్ళు సోలార్ కి సంబంధించిన వైరింగ్ కనెక్షన్ అయితే ఇస్తున్నారు. మీరు చూస్తున్నది లైట్ రెసిస్టర్. కంపల్సరీ ఫిట్టింగ్ అయితే చేయాలి. పిడుగు పడకుండా కాపాడుతుంది సోలార్ ని. మొత్తం పైపులు అయితే కొట్టేసిన. ఇదే మొత్తం ఎర్తింగ్ కనెక్షన్ అయితే వెళ్తుంది. మొత్తం బాడీకి అయితే ఫిట్టింగ్ అయిపోతుంది సోలార్ కు. మా సోలార్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ కంపెనీ వచ్చేసి అదానీ కంపెనీ. 3 కిలోవాట్ కు సంబంధించిన సోలార్ ఫిట్టింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. మా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 కిలోవాట్ కు సంబంధించిన సోలార్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి వితౌట్ బ్యాటరీ లేకుండా నడుస్తుంది సోలార్. ఈ లొకేషన్ వచ్చేసి ఆసిఫాబాద్ లో లోకల్లో సోలార్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 కిలోవాట్ కు సంబంధించిన సోలార్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బీజగన్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజగన్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటా.